లోకమాత్రే ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు 9వ తేదీన కలకత్తా ఆర్జీ కార్ హాస్పిటల్లో జూనియర్ వైద్యాధికారి డాక్టర్ మౌనిత అత్యంత కిరాతకంగా రేప్ చేసి హత్య చేసినటువంటి సంజయ్ రాయ్ని అరెస్ట్ చేసి కేవలం చేతులు దులుపుకోకుండా దాని ప్రధాన సూత్రధారులైనటువంటి నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ పొదిలి బిట్స్ కాలేజీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కలకత్తాలోని జూనియర్ డాక్టర్ మౌనిత హత్యాచారాన్ని నిరసిస్తూ బుధవారం సాయంత్రం పొదిలి బెల్లంకొండ విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంకొండ ఫార్మసీ కళాశాల విద్యార్థులు ప్లే కార్డులు చేతబూని డాక్టర్ మౌనితపై అత్యాచారం జరిపి హతమార్చిన హంతకులను పట్టుకుని ఉరితీయాలని నినాదాలు చేస్తూ పట్టణ ప్రధాన వీధుల్లో ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా బెల్లంకొండ విద్యా సంస్థల అధినేత శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు, మెహరాజ్ గారు, బి శిరీష, మౌనిక, సంజీవ్ నాయక్ తదితరులు ప్రసంగిస్తూ ఈ సమాజంలో ఆడవాళ్ళకి ఏ రక్షణ లేకుండా పోతుంది. ఆడవాళ్ళకి అమ్మ కడుపులో తప్ప ఎక్కడ రక్షణ దొరకటం లేదు. మనం మన స్త్రీలను గౌరవించాలి. అది మన కర్తవ్యం, మన బాధ్యత. 3 నెలల క్రితం నంద్యాలలో జరిగినటువంటి ఒక సిచ్యువేషన్, 8 ఏళ్ల అమ్మాయిని 3 వ్యక్తులు అత్యాచారం చేయడం జరిగింది. అయితే ఈ విషయం అందరికి తెలిసిపోతుందని చెప్పేసి అమ్మాయిని చంపడం జరిగింది. అయితే అది తెలుసుకున్న తన తండ్రి 3 రోజుల నుంచి కనిపించకపోవడంతో తన కూతుర్ని వెంటనే నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అయితే పోలీసులు సమాచారం ప్రకారం వాళ్ళు పగిడాల మండలం నంద్యాల జిల్లాకు చెందిన వారని తెలిసింది. వెంటనే దాన్ని ఫిర్యాదు చేసుకుని వాళ్ళ నిందితుల్ని శిక్షించాలని కోరారు. వీ వాంట్ జస్టిస్, రైజ్ యువర్ వాయిస్ ఫర్ ఆల్, ఫర్ జస్టిస్. మనకి చట్టాలు, ధర్మాలు, న్యాయాలు ఉన్నాయి, కానీ ఎందుకు ఇప్పుడు ఇలా జరిగినా కూడా కనీసం స్పందించలేకుండా ఉన్నాం. మనకి స్వతంత్రం అనేది వచ్చి 78 సంవత్సరాలు అయింది, కానీ మన దేశంలో మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకు మాత్రం ఇంతవరకు స్వతంత్రం అనేది రావట్లేదు. ఆడవాళ్ళంటే ఎంత ఓర్పుగా, సహనంగా, ఎంత ఓర్పు కలిగి ఉంటారు ప్రతి ఒక్క విషయంలో, కానీ మగవాళ్ళు ఎందుకని ఇప్పుడు కూడా ఇంతే చేస్తున్నారు. ఇక గవర్నమెంట్ అనేది తరలి వచ్చి సరైన చర్యలు తీసుకొని వీరికి తగిన న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాము. ర్యాలీ చేసి ఇన్ని చేస్తున్నాము, బట్ ఇదంతా ఒక ప్రపంచానికి తెలియాలని నేను ఆశిస్తున్నాను. 2-3 సంవత్సరాల పిల్లల మీద కూడా మీకు అసలు ఎలా చేయాలనిపిస్తుంది? ఇది చాలా 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 దుర్మార్గ పరిస్థితుల్లో మేమున్నాము. ఇండియన్స్ అంటారు, దానికి ఏంటి లాభం? మన దేశం గొప్ప దేశం అని పక్క దేశాలన్నీ మనల్ని పొగుడుతుంటారు. మన సంస్కారం చూసి, మన చీరకట్టు చూసి, మన బొట్టు చూసి ప్రతి వాళ్ళకి ఒక అమ్మ, ఒక చెల్లి కనిపించాలి, కానీ ఇలాంటివి చెయ్యడము, ఇలాంటివి అఘాయిత్యాలు ఎప్పటికి ఆగుతాయైతే నాకు తెలియట్లేదు. దీనికి మాత్రం అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? దానికి వాళ్ళు సహకరించాలి. అమ్మాయికి రక్షణ జరగాలి. ఇంకొకరికి గాని చెయ్యాలి అంటే వాడికి ఫస్ట్ స్టెప్ వేయడానికి కూడా దడ పుట్టాలి. పక్క దేశాల వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్ లో, ఒక వారానికో, ఒక 2 రోజులకోనే వాళ్ళకి ఉరి తీస్తున్నారు. బట్ మన దేశం ఏం చేస్తుంది? క్షమాభిక్ష పెట్టి వదిలేస్తుందండి. క్షమాభిక్ష పెట్టి వదిలేస్తుంది. ఏమి మాకు న్యాయం లేవా? చట్టాలు లేవా? చట్టాలు, న్యాయాలన్నీ ఏం చేస్తున్నాయి? కళ్ళకి గుడ్డ కట్టి న్యాయదేవతకి ఆపుతున్నాం మనము. అలాంటి వాళ్ళని అతను ఎక్కడున్నా కూడా ఆ అమ్మాయికి న్యాయం జరిగేటట్టు, వాళ్ళ పేరెంట్స్ కి న్యాయం జరిగేటట్టు ఇవాళ ప్రపంచం మొత్తం అమ్మాయికి మేము తోడుగా ఉండి అమ్మాయికి న్యాయం జరిగేదాకా అయితే ఎక్కడెక్కడ సంస్థలు ఉన్నాయో, కాలేజెస్, స్కూల్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి కూడా చెయ్యాలి అనేది నేను కోరుకుంటున్నాను. యావత్ భారతదేశం దిగ్భ్రాంతి పడే విధంగా జూనియర్ డాక్టర్ మౌనితపై అత్యాచారం జరగడం శోచనీయమన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విషయంపై గట్టిగా స్పందించి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. మౌనిత అత్యాచారానికి కారకులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు. మహిళలపై అత్యాచారాలు జరగకుండా ప్రభుత్వాలు అవసరమైన గట్టి చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి గారు సూచించారు.
డాక్టర్ అనే వ్యక్తి 100 మందికి ఇంకా ప్రాణాలు పోసే వంటి వ్యక్తిపై ఆమెపై దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. డ్యూటీ డాక్టర్ పైన జరిగిన అఘాయిత్యము హత్య విషయంలో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ అతి ఘోరమైన కిరాతకమైన ఆలోచనతో చేసిన ఈ పరిస్థితిని ప్రతి రాష్ట్రంలో జిల్లాలో అన్ని ప్రాంతాలలో మరి ఆమెకు సంఘీభావంతో ర్యాలీలు ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారచుట్టి నాయుడు గారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఝాన్సీ ప్రియానాయుడు గారు, మెహరాజ్ గారు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.